జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం గంట గంటకి కూడా క్షీణిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒక గొప్ప నాయకుడు రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూ ఉంటే ఈ రోజున ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి నినదిస్తూ ఉంటే 6 రోజులుగా ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మంత్రులకి జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి కనీసం చూపించకుండా రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా గుండె తరుక్కుపోతూ ఉంది. కోట్లాది మంది ఆంధ్ర ప్రజలు, ఆంధ్రులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి ప్రతి గంటకి కూడా క్షీణిస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆందోళన చెంది దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో పూజలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం కోలుకోవాలని చెప్పేసి తపన పడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తప్పుపడుతూ ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసేది ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా కన్నా జరిగితే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని ఊరుకోరు, రాళ్లతో తరిమి కొడతారు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అని చెప్పేసి నేను హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను.